శివసేనల మధ్య అంతంత మాత్రంగా ఉన్న బంధం పూర్తిగా తెగిపోయేలా ఉంది. నేరుగా ప్రధానిపైనే విమర్శల్ని ఎక్కుపెట్టింది సేన. వివాదాస్పద గోద్రా అల్లర్లను తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఘటనతో పాటు ముంబైలో పాకిస్తానీ గాయకుడు గులాం అలీ కార్యక్రమం రద్దుపై ప్రధాని మోడీ తొలిసారిగా స్పందించారు. అవి దురదృష్టకరమైన ఘటనలని వ్యాఖ్యానించారు. దీనిపై శివసేన తీవ్రంగా స్పందించింది. నేరుగా ప్రధానిపైనే విమర్శలు చేసింది. గోద్రా అల్లర్లతోనే ప్రపంచానికి మోడీ గురించి తెలుసని, ఆ కారణంతోనే తాము మోడీని గౌరవిస్తామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మోడీ స్పందన దురదృష్టకరమని, ఆయన ప్రధానిలా కాకుండా ఓ మామూలు పౌరుల్లా మాట్లాడారని ఆరోపించింది. నేరుగా స్పందించకపోయినా శివసేన తీరుపై కమల్నాథులు రగిలిపోతున్నారు. మిత్రపక్షమని తాము నోళ్లు కట్టేసుకుంటే సేన మాత్రం తెగేదాకా లాగుతోందని వారు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై చర్చించేందుకు బీజేపీ సీనియర్ నేతలు నేడు సమావేశం కానున్నారు. శివసేనతో సంబంధం ఇందులో చర్చించనున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రవర్తిస్తున్న శివసేనతో స్నేహం వదులుకోవాలని కొందరు నేతలు గట్టిగా కోరుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు రెండు పార్టీలు విడిపోయినా మళ్లీ కలిసిపోయాయి. సంకీర్ణాన్ని ఏర్పాటు చేశాయి. సేన మద్దతుతోనే మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పుడు సేన వెనక్కు తగ్గితే ప్రభుత్వం కూలటం ఖాయం. అందుకే ముందు జాగ్రత్తగా కమల్నాథులు ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ కు కాస్త దూరంగా ఉంటున్న పవార్ బీజేపీకి మద్దతిచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.